నమస్తే వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం మైదానం నుంచి రైల్వే స్టేషన్ వరకు ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ మ్యారథాన్ 2K రన్ కొనసాగింది. ఈ రన్ ను జెండా ఊపి కొత్తగూడెం మేయర్ గణేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డివైఎస్ఓ పరంధామరెడ్డి, కార్పొరేటర్లు, క్రీడా సంఘాల కార్యదర్శులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ విద్య, వైద్యం అన్ని శాఖల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి 23 తారీఖు వరకు క్రీడలు అంశం కార్యక్రమాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్రీడల అభివృద్ధికి ఎమ్మెల్యే కొత్తగూడెంలో 20 ఎకరాల్లో క్రీడా మైదానం, పాల్వంచలో 10 ఎకరాల్లో మినీ స్టేడియం నిర్మాణాలకు ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 90 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం సోమవారం నుంచి శనివారం వరకు ఫిట్నెస్ తెలంగాణ నినాదంతో మ్యారథాన్, యోగా, ఏరోబిక్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగనే స్కిల్ డెవలప్మెంట్ పై జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్మీలో ఉద్యోగాలు పొందే అవకాశాలపై ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ ఈరోజు ప్రజాపాలన ప్రగతి మైదానం భాగంగా ఈరోజు 2 రన్ కార్యక్రమం నిర్ణయించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే అన్ని కార్యక్రమాలు విద్య, వైద్యం అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఈరోజు 18వ తారీఖు నుండి 23వ తారీఖు దాకా క్రీడా పైన నిర్ణయించడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే క్రీడ అంటే అందరికీ చాలా ముఖ్యమైనది. మన అవయాల్లో అన్నిటికంటే మన క్రీడ చేస్తేనే మనం యాక్టివ్గా ఉన్నట్టు ఈ కార్యక్రమం నిర్ణయించడం ఆనందకరమైన విషయం. ఈ వారం రోజుల్లో ఒకరోజు ఆర్మీ పైన అవగాహన, ఒకరోజు క్రీడా ఒకరోజు నెక్స్ట్ క్లీన్ అండ్ గ్రీన్, అన్ని వారం రోజులుగా ఒక్కొక్క విభాగాలుగా నిర్ణయించి ఈరోజు చేయడం చాలా ఆనందకరమైన విషయం అని భావిస్తున్నాను. అలాగే మన కొత్తగూడెం కార్పొరేషన్లో మొన్నగానే మన స్థానిక శాసనసభ్యులు గారు మొన్న పిల్లలకి క్రీడకి అందరికి ఉపయోగపడేలా ఒక 20 ఎకరాల్లో మంచి స్టేడియం నిర్ణయించాలని కొన్ని ఫండ్ తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. అలాగే పాల్వంచలో మినీ స్టేడియంగా ఒక 10 ఎకరాల స్థలం చూసుకొని అక్కడ కూడా ఒక మినీ స్టేడియం చేయాలని మన స్థానిక శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు దాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. వేళ క్రీడల పైన మాకు వాళ్ళకు అండదండలుగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు పరంధామరెడ్డి, జిల్లా యువజన క్రీడలు మరియు టూరిజం శాఖ జిల్లా అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 99 రోజులు ప్రగతి ప్రణాళిక ఇచ్చిందో దాంట్లో భాగంగా ఈ వారం, ఈ సోమవారం నుంచి సాటర్డే వరకు యూత్ అండ్ స్పోర్ట్స్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కూడా మనము అవగాహన కోసం, ప్రజల కోసం రోజుకొక కార్యక్రమాన్ని మనకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనము మరథాన్ ర్యాలీ, యోగా, ఏరోబిక్స్ కూడా మనము ఈ పరిచయం చేయడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి థీము ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ. అంటే ఆ దాంట్లోనే అర్థం ఉంది, మనం తెలంగాణని యాక్టివ్గా ఉంచాలంటే ఫిట్నెస్ కావాలి. అది క్రీడల ద్వారా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రీడలలో అందరినీ భాగస్వామ్యం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణని మనం నిర్మించుకుంటాము. అదేవిధంగా రేపు మనకి స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ శిక్షణ తరగతులు కూడా ఉన్నాయి. అది 11 నుంచి 12:30 వరకు ఎవరైనా కూడా ఇంటి దగ్గర నుంచి కూడా వెబ్ లింక్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా హైదరాబాద్లో రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, వాటి గురించి. అంతేకాకుండా అగ్నివీర్ ఆర్మీలో ప్రవేశాల కోసం ఏ విధంగా పొందాలనే అన్నీ కూడా రేపు 11 to 12:30 వరకు ఆన్లైన్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా దాన్ని వీక్షించడానికి వెబ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఒక రోజు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి క్రీడలు నిర్వహిస్తాము. క్లీన్లీనెస్ డ్రైవ్ కూడా ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టాము. ఎవరైతే మనం జాబ్ మేళాలో మన మే 4వ తారీఖు నాడు పెట్టామో వాటిలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి 23వ తారీఖు నాడు అపాయింట్మెంట్ లెటర్స్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మొత్తం కూడా సీఎం కప్ కానీ వివిధ టోర్నమెంట్లలో అచీవ్ చేసినటువంటి క్రీడాకారులందరినీ కూడా మనం ఈ 23వ తారీఖు నాడు వాళ్ళని సన్మానించుకోవడానికి ప్లాన్ చేశాము. ఈ విధంగా ఏంటంటే ఈ వారం రోజుల పాటు క్రీడల యువకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఈరోజు విజయవంతంగా ఈ 2K రన్, మరథాన్ రన్ కూడా మనం విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, వారి టీం అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా క్రీడా సంఘాలు, వారి యొక్క కోచెస్ అందరూ కూడా, క్రీడాకారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డితో కలిసి వాసుదేవరావు పరిశీలించారు. ఈ క్రమంలో రైతులు ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినా ఇప్పటి వరకు కొనడం లేదని, స్వయంగా జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఉన్న రైతుల పంటల్ని సమయానికి కొనడం లేదంటూ ఇక రాష్ట్రంలో ఏ పరిస్థితి
పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మండిపడ్డారు. తక్షణమే పంటల్ని కొనుగోలు చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని వాసుదేవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఖమ్మం జిల్లాలో రైతు గోస ఏ విధంగా ఉందంటే నలవి పరిస్థితుల్లో ఉంది. మరి ముగ్గురు మంత్రుల నుండి కూడా కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒకరికొకళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప, కాబోయే ముఖ్యమంత్రి నేనని చెప్పుకునే ఈ ముగ్గురు మంత్రులు. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు మరి గత 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం అని చెప్పి మరి ఏం పొడిచిండో అని అర్థం కావట్లేదు. 40 సంవత్సరాలు అయిందని చెప్పి పివి నరసింహారావు యొక్క మరి విగ్రహానికి ఖమ్మంలో పెద్ద బయలాన్ని ఏర్పాటు చేయని ప్రయత్నాలు జరిగినాయి. ప్రజలు ఉమ్మూస్తున్నారు. అరే, రోడ్ల మీద పడి రైతులు ఏడుస్తుంటే, వాళ్ళ ధాన్యం కళ్ళాల మీద ఉండిపోతే, వాళ్ళ ధాన్యం రోడ్ల మీద ఉండిపోతే, ధాన్యం మరి మార్కెట్ రేట్లు ఉండిపోతే కొనేవాడు లేడు, దిక్కు లేదు, తేమ చూసేవాడు దిక్కు లేదు, మరి కాటాలు వేసే పరిస్థితి లేదు. నెల రోజులు అయిపోయి మధ్యలో 2 సార్లు వర్షాలు పడ్డాయి. మళ్ళీ ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు. మరి ఇంకా నెల రోజులు పడతాయని చెప్తున్నా. ఇప్పుడే మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జ్ రాజు గారితో మాట్లాడితే ఇంకొక నెల రోజులు పడుతుంది ఇక్కడ ఉన్న మరి ధాన్యం అంతా కొనటానికి అని చెప్పి. ఇదా మీ శాతనైన ప్రభుత్వం? ఇదా నువ్వు చేయగలిగేది అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఇక్కడున్న వడ్లని కాంటాలేసి తీసుకోవాలని చెప్పి, ఇక్కడి నుంచి ఎత్తాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, మరి ఇక్కడ 7.5% కింటాకి 7.5 కిలోలు మరి తాళ్ళు తీస్తున్నారని చెప్పి రైతులు వాబోతున్నారు. రాజుగారిని అడిగితే మరి ఇక్కడ డ్రైయర్స్ ఉన్నాయి, క్లీనర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. నిన్న రైతులందరూ కూడా చూస్తే ఒక్క డ్రైయర్ కానీ ఒక క్లీనర్ కానీ పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు మేము రాజుగారి గురించి ఎదురు చూస్తున్నాం. వారు వచ్చి ఎక్కడ ఉన్నాయో క్లీనర్లు చూపిస్తే రైతులు అవి చేయించడానికి, క్లీన్ చేయడానికి, తోడ్పారపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎటువంటి కటింగ్ లేకుండా ధాన్యం తీసుకోవాలని చెప్పి భారతీయ డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావుకి నువ్వు 40 ఏళ్లలో 4 పార్టీలు మారి ఉన్న అన్ని ప్రభుత్వాల్లో మంత్రి చేసినావు కదా, కనీసం ఒడ్లు సమయానికి ఎత్తే సామర్థ్యం లేనప్పుడు నువ్వు 40 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాలు చెట్టుకు వయసు ఉంది, నీకు వయసు ఉంది తప్పితే దానిలో ఏం ఉపయోగం లేని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తూ తక్షణమే రైతులు గోస చూడాలని చెప్పి ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడ్చిన నేల బాగుపడినది ఎక్కడ కూడా చరిత్ర లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరొకసారి డిమాండ్. ఖమ్మంలోని ఎస్ఎస్ గ్రూప్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు ఏలూరి రాము తల్లి సరస్వతి జ్ఞాపకార్థంగా అన్నం ఫౌండేషన్ లో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని 200 మందికి అన్నదానం చేశారు. ఏ దిక్కు లేని వారికి చేరతీసి వారిని బ్రతికించడం మామూలు విషయం కాదని దాత రాము తెలియజేశారు. అభాగ్యులకు అండగా నిలబడి తమ వంతు సహాయం చేసిన దాతకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ నారాయణ నిజం చేస్తున్నారు. ఈనాటి ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్ అనాథాశ్రమాలలో 200 మంది పైగా ఏ దిక్కు మొక్కు లేనివారు, మాటలు రానివారు, మత్స్యంతో లేనివారు, మంచానికి పరిమితమైన వారు, కాళ్ళు లేనివారు, కళ్ళు లేనివారు, అనేక రకాల వారు నివసిస్తున్నారు. వీళ్ళ గురించి తెలుసుకున్నటువంటి గొప్ప మానవతావాది ఎస్ఎస్ గ్రూప్ అధినేత అయినటువంటి శ్రీ ఏలూరి రాము గారు, వారి అమ్మగారు ఏలూరి సరస్వతి గారు మరి ఈ రోజుల్లో అమ్మా నాన్ననే మర్చిపోతున్న రోజుల్లో చనిపోయినా కానీ మా అమ్మ దేవతే అని చెప్పి భావించి వారి ఆత్మ శాంతించాలని మరి వారి జ్ఞాపకార్థం మరి వివిధ గుళ్ళల్లో ఫంక్షన్ హాల్లో పోయి చేసుకుంటుంటారు మనసున్నోళ్ళు, అమ్మా నాన్నల మీద ప్రేమ ఉన్నోళ్ళు. కానీ దానికి భిన్నంగా మరి మానవ సేవే మాధవ సేన నాన్న నిజం చేస్తున్నారు. ఈ 200 మంది పై చిలుకు వారికి వచ్చేసి ఈనాడు అన్నప్రసాదాన్ని అందించి మరి దేవుడికే నైవేద్యం పెట్టామని చెప్పి భావించి వారి మనస్ఫూర్తిగా అన్నారు. వారు ఇక్కడ చూసిన తర్వాత స్పందించి మరి ఈ ఒక్క నెలే కాదు, ప్రతి నెల మా అమ్మగారి పేరు మీద ఈ యొక్క దిక్కు మొక్కు లేని ఈ నడిచే దైవ దిక్కు లేని వారే దేవుడు అని చెప్పి భావించి వారందరికీ కూడా ప్రతి నెల మేము అన్నప్రసాదం చేస్తామన్న ఏలూరి రాముగారికి మనస్ఫూర్తిగా పదవందనం చేస్తున్నాం. అలాగే ఎస్ఎస్ గ్రూప్లో వారితో పాటు పనిచేస్తూ నలుగురికి ఇవాళ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు ఏలూరి రాము గారు. వారిని నమ్మి నచ్చి వారితో సహకరించి ప్రయాణం చేస్తున్నటువంటి
వారి మిత్ర మండలికి, అలాగే మరి వారి ప్లాట్లు కొన్న వారికి కూడా మనస్ఫూర్తిగా మరి ఈనాడు ఇంతమంది ఇక్కడికి రావడానికి ఈ దిక్కు మొక్కు లేని వాళ్ళకి ఆకలి తీర్చినటువంటి అన్నప్రసాద్ అందించడానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ శ్రీమతి ఏలూరి సరస్వతి గారికి మనస్ఫూర్తిగా మేము నివాళులు అర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి చిన్న వయసులోనే వారు చనిపోయారు. 95 ఏళ్ళు మంచాన ఉండి నడిచి దిగాలేదు. వారికి భగవంతుడు అవసరమని ఆ దేవతల కాలంలో కలిసిపోయింది. పుట్టినవాడు గిట్టక మానదని, తల్లి గర్భం నుంచి జన్మించడం ఒకేసారి, మరణించడం కూడా ఒకేసారి. మరి ఈ యొక్క సృష్టి ధర్మం ముందు అందరూ సమానమే. మరి చనిపోయినా కానీ వారిని స్మరించుకుంటూ జ్ఞాపకం వారి అమ్మగారిని మరి ఘనంగా నలుగురు ముందు ఏ ఫంక్షన్ హాల్లో కాకుండా ఇక్కడ ఇంతమంది ఏ ఆదరణ లేని వారి దగ్గరకు వచ్చేసి అది అన్నప్రసాదం చేయటం వారి గొప్పతనానికి, వారి మంచితనానికి, వారి మానవత్వానికి, తల్లి మీద ప్రేమతోటి తల్లి ఆత్మ శాంతించాలని సంతృప్తికరంగా షడ్రోపితమైన భోజనం అందించినటువంటి ఏలూరి రాము గారికి మనస్ఫూర్తిగా మరొకసారి అన్నం ఫౌండేషన్ తరఫున పాదవందనం. జనవరి 25వ తారీఖు మరణించడం జరిగింది 2026న. ప్రతి నెల వారి పేరు మీద మనం ఈ అన్నం సేవా ఫౌండేషన్లో ప్రతి నెల ఒకరోజు మనం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అది మాకు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అది చేయడానికి. ఈరోజు అదే కారణంతో ఈరోజే స్టార్ట్ చేశాము. ఈరోజు అన్నదానం చేయడం జరిగింది మన ఎస్ఎస్ గ్రూప్ తరఫు నుంచి. మా ఎస్ఎస్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇది పెద్ద గొప్ప అవకాశంగా మా వాళ్ళందరూ కూడా భావిస్తూ, ఇది ప్రతి ఒక్కరు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తోచినంత సహాయం, ఈ గుళ్ళల్లో పోయి మనం బోల్డన్ని డొనేషన్స్ ఇస్తుంటాం, నేను కూడా ఇస్తుంటాను. బోల్డన్ డొనేషన్స్ అక్కడ అన్నదానాలు చేస్తుంటాం. అవి కాదు అన్నదానాలు. అన్నీ ఉన్న వాళ్ళకి అన్నదానం చేసేది అన్నదానం కాదండి. ఏమీ లేని వాళ్ళకి, ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కు అన్నట్లుగా మనము ఎంతో కొంత చేయగలిగేటట్లు ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మన తోచిన సహాయంతో వాళ్ళకి చేయాలని కోరుకుంటున్నాను. ఇదందరికీ కూడా మనందరికీ గొప్ప అవకాశం, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. మన ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ కనపడ్డా కానీ వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి. చేస్తే అది మనకి ఇప్పుడు కాకపోయినా మన పిల్లలకు కూడా అది మనకు ప్లస్ అవుద్దండి. మీకు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మన తరతరాలకు కూడా మనం చేసే సహాయం అనేది, మనం చేసే చిన్న సహాయం కానీ చాలా గొప్ప సహాయం కింద తీసుకుంటారండి ఇది. థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు. నాకు ఇలానే ప్రతి నెల నా దగ్గర నేను పెట్టగలిగినంత కాలం కూడా ప్రతి నెల కానీ నేను ఈ విధంగా సహాయం చేస్తాను. నిర్మల్ జిల్లా కడం మండలం ఉడుంపూరు గ్రామ పంచాయతీ పరిధిలో కల మిద్దిచింత గ్రామానికి గత 70 సంవత్సరాలుగా విద్యుత్, రోడ్డు సౌకర్యాలు లేవని నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు గిరిజన కుటుంబాలు ఆందోళన చేశారు. మిద్దిచింత గ్రామంలో సుమారు 50 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, గ్రామస్తులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వ పరంగా పట్టాలు కూడా మంజూరు అయ్యాయి. గ్రామానికి ఐటీడీఏ ద్వారా సోలార్ విధానంలో కొంతమేర విద్యుత్ సౌకర్యం కల్పించినప్పటికీ కరెంటు సరఫరా మాత్రం కావటం లేదని గిరిజనులు ఈ సందర్భంగా వాపోయారు. తమ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా గ్రామస్తులు వాపోయారు. అడిషనల్ కలెక్టర్ కు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రటిక్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా బేతుల్ గ్రామంలో రహదారిపై దళితులు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. గ్రామంలోని 6వ వార్డుకు మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని, గ్రామంలోని పాడుపడిన బావి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని, దీంతో వార్డులోని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వ్యాధుల బారిన పడుతున్నారని బాధపడ్డారు. మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్న వారు స్పందించడం లేదని, ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి మా దళిత కాలనీకి వెంటనే మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని 6వ వార్డు వాసులు పాల్గొన్నారు. దళితులకు స్వచ్ఛమైన తాగునీరును, స్వచ్ఛమైన తాగునీరును, స్వచ్ఛమైన తాగునీరును, దళితులపై వివక్ష. మాది బేతోలు 6వ వార్డు ఎస్సీ కాలనీ సార్. మాకు నీళ్ళ సమస్య బాగా ఉంది సార్.
మాకు మంచినీళ్ళు అనేవి రావట్లేదు. మిషన్ భగీరథ నీళ్ళు గత కొంతకాలం నుంచి అసలు మా మిషన్ భగీరథ నీళ్ళు ఓన్లీ మా ఎస్సీ కాలనీకే రావట్లేదు సార్. ఊరు మొత్తం మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి కానీ మాకు మాత్రం రావట్లేదు సార్, ఎస్సీ కాలనీకే ఓన్లీ. మరి మాకు ఒక నీళ్ళు నల్లల బావి నీళ్ళు పెడతారు కానీ దాంట్లో కుళ్ళిపోయిన కలేబరాలు, నల్లటి ఇది పాకూరు, ఎంట్రుకలు లాంటివి అవన్నీ వస్తున్నాయి సార్. మాకు పిల్లలకి మాకు ఎలర్జీలు అవి ఇవి ఆ నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మంచి వాటర్ రావాలి మాకు. బేతోలు గవర్నమెంట్ మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతారు, అందరు మారుతారు. కూతవేటి దూరంలో ఉంది మా బేతులు గ్రామం 6వ వార్డు. కనీసానికి మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. కుల వివక్షత కూడా బాగా చూపిస్తారు. మా ఎస్సీ కాలనీకి ఇలా జరుగుతుంది. వాటర్ గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మా దళితులకి మంచి వాటర్ ఇవ్వాలి, మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలని అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలని, మంచినీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అధికారులు స్పందించి వెంటనే మాకు మంచినీళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం తప్ప మాకు ఏది లేదు సార్. బాగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇదొక్కటే మాకు మిషన్ భగీరథ వాటర్ ఇవ్వండి. వాటర్ సమస్య బాగా ఉంది మా ఎస్సీ కాలనీకి బేతోలు. సార్ మాది బేతోల్ మహబాద్ జిల్లా అండి. మాది మహబాద్ కింద 6వ వార్డు కింద ఉన్నాము. ప్రతి ఒక్క అధికారులు ఎన్నడూ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు నీళ్ళ సలహా చూపెడతలేదు. నీళ్ళ ఇబ్బందులు, నీళ్ళ సమస్య చాలా ఉంది. మాకు ఏం పెట్టుకునే లేదు. మేమేమో వాళ్ళకి మాకు లోన్లు ఈరని అడుగుతలేము. కాకుండా ఏంటంటే మంచినీళ్ళ సలహా బాగలేదు కాబట్టి మాకు గవర్నమెంట్ అధికారులను మాత్రం మేము నీళ్ళకు సలహా చేయాలని చాలా కోరుకుంటున్నాం సార్. మహబాద్ నుంచి మనకు గ్రామ పంచాయతీ నుంచి కూడా చెప్తున్నాం, మేము మున్సిపాలిటీ నుంచి చెప్తున్నాం. వాళ్ళకి ఎన్నోసార్లు మేము అప్లికేషన్ కూడా ఇచ్చేసినాం, దరఖాస్తు కూడా పెట్టినాం సార్. ఇంతవరకు నీళ్ళ సలహా ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు చేస్తలేదు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, పోతారు. ఇక అయిపోయినాక మమ్మల్ని ఎవరికి అంతలేదు. కాబట్టి దయచేసి పై అధికారులకు కోరుకునేది ఏంటంటే మాకు బేతోలు మాకు ఎస్సీ కాలనీలో మాత్రం నీళ్ళ సమస్య చాలా ఉంచారు. మాకు నీళ్ళ సమస్య కొంచెం తీరాలని మిమ్మల్ని అందరినీ అధికారులను కోరుకుంటున్నాం. మిషన్ భగీరథ నీళ్ళు మొత్తం అందరికీ సప్లై అవుతున్నాయి సార్. ఎస్సీ కాలనీకి ఒక రావట్లేదు. అందుకోసం అధికారులను మేము కోరుకునేది ఏంటంటే మాకు నీళ్ళ స్థలం ఒకటి సార్. చిన్నపిల్లలు ఉన్నారు, ఆ పాడుపడ్డ బావి నీళ్ళు పెడితే మాత్రం ఎలర్జీ వచ్చి పిల్లలు చాలా హాస్పిటల్ పాలవుతారు సార్. దయచేసి ఏదైనా సరే మీకు క్షమించి చెప్తాను ఏంటంటే మాకు నీళ్ళ సలహా మంచిగా ఇస్తే మా పిల్లలు మేము సంరక్షణగా ఉండాలని చాలా రోజుల నుంచి ఉంటాం సార్. ఆ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే శ్రమ పడ్డాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కానీ కూడా ఇప్పుడు కూడా సరే ఆయన అంటే చేయలేకపోయాడు అనుకున్నాం, ఈసారన్నా చేస్తాడు అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినాక అందరికీ కొద్దిగా మాకు సమస్యలు తీరుతాయేమో అనుకుంటున్నాం కానీ ఏ సమస్యలు ఏ అధికారం వచ్చినా కూడా మాకు నీళ్ళ సమస్య మాత్రం తీరుతుంది సార్. ఇది దయచేసి ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే నీళ్ళ సమస్యలు మాత్రం ఇవ్వాలని మాకు సలహా చూపించాలని మేము కోరుకుంటున్నాం సార్. మాది మహబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు. మా 6వ వార్డులో ఎస్సీ కాలనీ దళిత కుటుంబాలు సుమారు 50-60 కుటుంబాలు ఉంటాయి. మిషన్ భగీరథ వాటరు గ్రామంలోనే అన్ని వాడలకు సరఫరా చేస్తున్నారు. కానీ దళిత కుటుంబాలనే వివక్షతతోని ఓన్లీ ఇక్కడ ఒక బావి ఉన్నది, గవర్నమెంట్కి సంబంధించిన బావి, అది చాలా సంవత్సరాల నుంచి వాడట్లేదు. ఆ నీటిని ఇప్పుడు ఎండాకాలం అని ఆ నీటిని సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయకుండా ఆ నీటిని సరఫరా చేయడంతో అనారోగ్య పరిస్థితులు, అనారోగ్యంగా బారిన పడుతున్నారు దళిత కుటుంబాలు. కాబట్టి కలెక్టర్ గారు, జిల్లాధికారులు అందరూ స్పందించి దళిత కుటుంబాలనే వివక్షత చూపెట్టకుండా ప్రత్యేకమైన చర్య తీసుకొని ఈ కుటుంబాలకు, దళిత కుటుంబాలను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.